ఫ్రెండ్స్ వన్ ప్లస్ నాట్ 6 వచ్చేసింది. అదేంటి ఎర్ర కలర్లో కనిపిస్తుంది బాక్స్ అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇది చైనీస్ వేరియంట్. చైనాలో లాంచ్ చేసిన టర్బో 6 వన్ ప్లస్ టర్బో 6 ఏదైతే ఉందో దాన్నే ఇండియాలో వన్ ప్లస్ నాట్ 6 లాగా తీసుకొస్తూ ఉంటారు. మీరు ప్రీవియస్ హిస్టరీ చూసినట్టయితే చైనాలో లాంచ్ అయిన ఈ సిరీస్ మొబైల్స్ అనేవి ఇండియాలోకి నాట్ సిరీస్ లాగా వస్తూ ఉంటాయి. అందుకోసం మీకు వన్ ప్లస్ నాట్ 6 అని చెప్పేసి దీనికి సంబంధించిన వీడియోస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ వీడియో ఇచ్చిన తర్వాత మీలో చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు, ఎందుకన్నా చైనీస్ వేరియంట్ మనకు అంత డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తే మళ్ళీ వ్యూస్ రాకపోతే అంత డబ్బులు కూడా రావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే మీరు చైనీస్ వేరియంట్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో యూట్యూబ్లో ఎప్పుడు చూసినా సరే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, అవి ఆల్మోస్ట్ రెండు తీసుకొచ్చిన మొబైల్సే ఉంటాయి. ఇటువంటి చైనీస్ వేరియంట్ మొబైల్స్ని రెండు తీసుకొచ్చుకొని అన్బాక్సింగ్ చేస్తారని చెప్పేసి చాలా మందికి తెలియదు. అయితే మొబైల్ నేను తెప్పించిన తర్వాత నాకు కూడా మరి ఈ బిజినెస్ ఏదో బాగుందే అని చెప్పేసి నాకు అనిపించింది. యాక్చువల్లీ వీళ్ళు ఎంత తెప్పిస్తారు, 30,000కో 40,000కో ఈ మొబైల్ని తెప్పిస్తారు. రెంట్కి ఇచ్చేటప్పుడు 5,000 నుంచి 15,000 10,000 వరకు తీసుకుంటారు అన్నట్టు. సో అలా ఒక 10 మంది 20 మంది యూట్యూబర్స్ దొరికినా సరే వాళ్ళు పెట్టిన డబ్బులకు డబుల్ ట్రిపుల్ లాభం వస్తూ ఉంటుంది. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ బిజినెస్ లాగా అనిపించింది. ఫ్రెండ్స్ మరి మొబైల్స్ అనేవి రెండు తీసుకొచ్చి చేస్తారు అని చెప్పేసి మీకు తెలుసా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. సో ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు తీసుకెళ్లకుండా ముందే చెప్పేస్తున్నాను, చైనీస్ వేరియంట్కి మన ఇండియన్ వేరియంట్కి కెమెరా పరంగా చూసుకున్నట్టయితే చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ స్కిన్ టోన్కి తగ్గట్టు వాళ్ళ వాతావరణం తగ్గట్టు దాన్ని ఆప్టిమైజ్ చేస్తారు. మన ఇండియన్ వాతావరణం తగ్గట్టు మన ఇండియన్ స్కిన్ టోన్కి తగ్గట్టు సాఫ్ట్వేర్లో ఆప్టిమైజేషన్ చేసి ఇండియాలోకి మొబైల్స్ తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి కెమెరా శాంపుల్స్ని అయితే మీరు చైనా వేరియంట్కి సంబంధించింది బ్లైండ్గా నమ్మకండి. దీంతో పాటు మొబైల్ అనేది ఫాస్ట్ ఉందా స్లో ఉందా అనేది కూడా మనం గెస్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఓఎస్ చూడండి, దీనిలో ఉన్న యాప్ చూడండి, చైనాకి సంబంధించినవి ఉంటాయి, దానికి తగ్గట్టు ఆప్టిమైజేషన్ చేసి ఉంటాయి. కాబట్టి మరి దాన్ని కూడా మనం 100% నమ్మడానికి లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్లో కెమెరా శాంపుల్స్ అనేవి బాగా రాకపోతే ఇండియాలో లాంచ్ అవబోయే వన్ ప్లస్ నాట్ 6 ఇదే వస్తుంది కదా, సో దానిలో కెమెరా అనేది బాగోదు అని చెప్పడానికి కూడా లేదు, పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు అని చెప్పడానికి కూడా లేదు. మరి ఎందుకు అని అంటే మొబైల్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి, ప్లస్ ఆల్మోస్ట్ ప్రాసెసర్ కూడా అదే ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రాసెసర్ గురించి తెలుసుకోవడానికి, ఇన్ హ్యాండ్ ఫీల్ ఎలా ఉంటుంది, ఇలాంటి కొన్ని విషయాలు అనేవి మన ఇండియాలోకి మొబైల్ అనేది లాంచ్ అవ్వకముందే తెలుసుకోవచ్చు. సో దానికోసం మాత్రమే నేను ఈ అన్బాక్సింగ్ రివ్యూ కానీ చేస్తున్నాను. మరి వన్ ప్లస్ నాట్ 6 మొబైల్ గురించి మాట్లాడినట్టయితే లాస్ట్ టైంతో కంపేర్ చేసినప్పుడు కొన్ని అప్గ్రేడ్స్ ఉన్నాయి, కొన్ని డీగ్రేడ్స్ ఉన్నాయి. సో అవి ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. మొబైల్లో పర్ఫార్మెన్స్ అనేది టాప్ లెవెల్ తీసుకెళ్లారు, కాకపోతే కెమెరాని మాత్రం బాగా డిగ్రేడ్ చేశారు. సో మీరు దీనికి సంబంధించిన డిజైన్ చూసారా, ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా, వన్ ప్లస్ 15లో ఇటువంటి డిజైన్ చూసారు అన్నట్టు. సో మీరు లాస్ట్ టైం వన్ ప్లస్ నాట్ 5 చూసుకున్నట్టయితే ఈ కెమెరా మోడల్ డిజైన్ అనేది మీకు వర్టికల్లో కనిపిస్తుంది, కాకపోతే దీనిలో మనకు ఇలా స్క్వేరీ టైప్లో ప్రొవైడ్ చేసేసారు. నాకైతే చూడడానికి చాలా అట్రాక్టివ్గా అనిపించింది. లాస్ట్ టైంతో కంపేర్ చేసినప్పుడు డిజైన్ పరంగా ఇంప్రూవ్డ్గానే అనిపించింది. బిల్డ్ క్వాలిటీ ప్రకారం చూసుకున్నా సరే మనకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. IP68 69 లాంటి ఆ వాటర్ రెసిస్టెంట్ని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా పొరపాటున మన మొబైల్ అనేది నీళ్ళలో పడిపోయినా కూడా డ్యామేజ్ అవ్వదు. సో మీకు ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఇప్పుడు మన మొబైల్లో IP68 69 రేటింగ్ ఇచ్చారు కదా అని చెప్పేసి మనమే కావాలని తీసుకెళ్ళి నీళ్ళలో మొబైల్ పడేసి, లేకపోతే పొరపాటున మన మొబైల్ అనేది చేజారి నీళ్ళల్లో పడిపోయినా సరే అది డ్యామేజ్ అయితే తీసుకెళ్ళి కంపెనీ వాళ్ళకు వారంటీ ఇవ్వమంటే దానికి ఇవ్వరు. వాళ్ళు IP68 69 రేటింగ్ ఇస్తారు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కోసం, కాకపోతే దాని కారణంగా పాడైతే మాత్రం వాళ్ళు వారంటీ ఇవ్వరు. అయితే ఈ మొబైల్లో పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా పెంచారు అని చెప్పాను కదా, దీంతో పాటు ఈ మొబైల్లో చాలా అప్గ్రేడ్ చేసిన విషయం ఏంటి తెలుసా, దీనిలో వీళ్ళు 9000 mAh బ్యాటరీని అయితే ఇచ్చారు. సో మరి ఇండియాలో కూడా ఇంత ఎక్కువ బ్యాటరీతో తీసుకొస్తే బాగుంటుంది, కాకపోతే 9000 mAh బ్యాటరీ ఇచ్చిన కారణంగా మొబైల్ అనేది అయితే నాకు బల్కీగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర సామ్సంగ్ S25 అల్ట్రా ఉంది. సో దాన్ని మోసినంత ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే చూడడానికి చిన్ననే ఉంది, కాకపోతే బరువు మాత్రం ఎక్కువ ఉంది. దీంతో పాటు 80 వాట్స్ సూపర్ బుక్ ఛార్జింగ్ ఏదైతే ఉంటుందో దానికి అది సపోర్ట్ చేసేస్తుంది. మీరు 9000 mAh బ్యాటరీ ప్లస్ 80 వాట్స్ ఛార్జర్ అంటే అర్థం చేసుకోండి మీరు ఏ రేంజ్లో మొబైల్ని వాడొచ్చు అనేది. ఆరంగా మనకు 2 days వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది. సో నేను కూడా దీన్ని మాటి వాడుతున్నాను, అది ఓపెన్ చేస్తున్నాను, ఇది ఓపెన్ చేస్తున్నాను. జనరల్గా ఇప్పుడు నా దగ్గర సామ్సంగ్ మొబైల్ చూసారా, దీనిలో ఛార్జింగ్ కంప్లీట్ అయినంత ఫాస్ట్గా అయితే దీనిలో కంప్లీట్ అవ్వట్లేదు. సో ఈ మధ్యకాలంలో అన్ని మొబైల్ బ్రాండ్స్ అనేవి వాళ్ళ ఫోన్లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే విధంగా చూసుకుంటున్నాయి. ఇక 5000 mAh బ్యాటరీ అంటే ఆ సామ్సంగ్ వాళ్ళు ఇచ్చారు, కానీ వేరే ఏ బ్రాండ్ తీసుకున్నా సరే అట్లీస్ట్ 6500 7000 తర్వాత 8000 9000 10,000 mAh బ్యాటరీ ఉన్న మొబైల్స్ కూడా వచ్చాయి. సో ఎవరికైనా బ్యాటరీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి బ్యాటరీ ఎక్కువ ఇచ్చి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది మేనేజ్ చేస్తే సూపర్ ఉంటుంది. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే బ్యాటరీ పరంగా ఈ మొబైల్లో నాకు అప్గ్రేడే అనిపించింది. దీని తర్వాత ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ నుంచి మొదలు పెడితే స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్కి అయితే దీనిలో వీళ్ళు తీసుకెళ్లడం జరిగింది. పర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మనం డిసప్పాయింట్ అవ్వాము. సో నేనైతే దీనిలో కొన్ని గేమ్స్ ఆడి చూశాను. మొబైల్ అనేది కొంచెం
హీట్ అయినట్టు అనిపించింది. కాకపోతే ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి నాకు ఎక్కువ అనిపించలేదు. హై ఫ్రేమ్ సెట్టింగ్స్లో అయితే మీరు గేమ్స్ని ఆడుకోవచ్చు. ప్లస్ దీంతో పాటే యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ టైప్ నుంచి యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ టైప్ తీసుకొచ్చారు. సో అది కూడా నాకు అప్గ్రేడ్ లాగానే అనిపించింది. మన రెగ్యులర్గా డే టు డే లైఫ్ యూజేజ్లో చేసుకునే అన్ని రకాల పనులను అయితే చాలా స్మూత్గా చేయొచ్చు. ఎటువంటి ల్యాగ్ అయితే నాకు చూడడానికి అనిపించలేదు. ఇక నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది దీనికి సంబంధించిన డిస్ప్లే గురించి. 1.5 రెజల్యూషన్ ఉన్న అమోలెడ్ డిస్ప్లేని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇండోర్ విజిబిలిటీ అనేది బాగుంది. అవుట్డోర్లో కూడా విజిబిలిటీ అనేది నాకు ఎక్సలెంట్గా అనిపించింది. ఇక స్క్రీన్ రీఫ్రెష్ రేట్ గురించి మాట్లాడినట్టయితే 165 హెడ్స్ వరకు మనం దీన్ని పెట్టేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఆటో సెలెక్ట్ స్టాండర్డ్ అంటే మనకు 60 హెడ్స్ వస్తుంది. అలా కాకుండా హై అని పెట్టుకుంటే మనకు 160 హెడ్స్లో కూడా మనము మొబైల్ని వాడుకోవచ్చు అన్నట్టు. కాకపోతే ఆల్రెడీ మనకు మార్కెట్లో ఉన్న 144 హెడ్స్ రిఫ్రెష్ రేట్, 165 హెడ్స్ రిఫ్రెష్ రేట్ని మనం కంపేర్ చేసినప్పుడు పెద్ద తేడా అయితే ఏం కనిపించదు. దీనిలో అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి కంటెంట్ చూసేటప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తున్నాయి. కలర్స్ అనేవి నాకు చాలా బాగా అనిపించాయి. ఫ్రెండ్స్, దీంతో పాటు దీనిలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి తెలుసా? దీనిలో నేను బ్రౌజర్ ఇన్స్టాల్ చేసుకొని యూట్యూబ్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు దిస్ పేజ్ మే కంటైన్ ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఏదో ఒక వైరస్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎలాంటి అలర్ట్ అయితే వస్తుందో అటువంటి అలర్ట్స్ అయితే దీనిలో వస్తున్నాయి. మనందరూ తెలిసిందే, చైనాలో యూట్యూబ్ బ్యాన్ ఉంటుంది, ఫేస్బుక్ బ్యాన్ ఉంటుంది. అంటే వేరే కంట్రీకి సంబంధించిన యాప్స్ అనేవి వాళ్ళు వాడరు. వాళ్ళకి సంబంధించిన యాప్స్నే వాళ్ళు వాడుతూ ఉంటారు. అందుకోసమే ఇటువంటి మెసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఒకందుకు ఇది నాకు కరెక్టే అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు సంబంధించిన డేటా మొత్తం వేరే కంట్రీ సర్వర్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం వేరే కంట్రీకి సంబంధించిన యాప్స్ అనేవి వాడుతూ ఉంటాయి. కాకపోతే మనకి ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ లేక మనం స్వదేశీ యాప్ని వాడట్లేదు. కానీ అటువంటి యాప్స్ ప్రతి ఒక్కటి మనం కూడా డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ప్రతిసారి అనుకుంటూ ఉంటాను. మీరేమనుకుంటారు కింద కామెంట్లో రాయండి. సో ప్రజెంట్ ఇప్పుడు దీనిలో మన వీడియో చూసేటప్పుడు అయితే డీప్ బ్లాక్స్ కలర్స్ అనేవి బాగానే కనిపించేస్తున్నాయి. కాకపోతే మళ్ళీ మన ఇండియన్ వేరియంట్కి తగ్గట్టు ఈ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ చేసినప్పుడు ఇంకా బాగా. నెక్స్ట్ ఈ మొబైల్లో అతిపెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటి తెలుసా? దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కెమెరాస్ 50+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ప్రొవైడ్ చేశారు. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. ఇండియన్ వేరియంట్కి వచ్చేసరికి దీన్ని ఇంక్రీజ్ చేస్తారు. ఆబ్వియస్లీ వాళ్ళు కెమెరాను ఇంప్రూవ్ చేస్తేనే కొంటారనుకోండి. దీని గురించి మాట్లాడినట్టయితే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇవ్వకుండా కలర్ సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో కొన్ని ఫొటోస్ తీసాను చూడండి. మనకు ఎడ్జ్ డిటెక్షన్ అనేది బాగుంది. కాకపోతే స్కిన్ టోన్ ప్రకారం చూసుకున్నట్టయితే కొంచెం మీకు చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. లేదా మనం వీడియోస్ గురించి మాట్లాడితే స్టేబుల్ వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ కెమెరా చేసి 4K 60 FPS రికార్డ్ చేయొచ్చు. కానీ సెల్ఫీలో మనకు 1080p మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ప్రాసెసర్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉంది. బ్యాటరీ బ్యాకప్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉంది. స్టోరేజ్ టైప్, డిస్ప్లే, డ్యూరబిలిటీ అదే IP6869 రేటింగ్ ఇచ్చారు సరే. సో అవన్నీ మనం లాస్ట్ జనరేషన్స్తో కంపేర్ చేసినప్పుడు ఇంప్రూవ్డ్ కనిపించాయి. డిగ్రేడ్ గురించి మాట్లాడితే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇవ్వకపోవడము, సెల్ఫీ కెమెరా అనేది అయితే మరి చాలా డౌన్ గ్రేడ్ చేశారు. A+కి లాంటి బటన్ని తీసేశారు చూసారా. సో అవి దీనికి డౌన్ గ్రేడ్ లాగా అయితే అనిపించాయి. సో మరి ప్రజెంట్ ఇండియాలో చూసుకున్నట్టయితే ఈ మొబైల్ లాంచ్ అవుతే ఆల్మోస్ట్ 35,000కి అయితే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చైనాలో చూసుకున్నట్టయితే 28,000కి అయితే లాంచ్ అయింది. అయితే ఈ మొబైల్ని పర్ఫార్మెన్స్ని ప్లస్ బ్యాటరీని దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేశారని చెప్పేసి నాకు అనిపించింది. సో మరి ఇవే స్పెసిఫికేషన్స్ తోటి ఇండియాలో వస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? దాన్ని కూడా కింద కామెంట్లో రాయండి. ఫైనల్గా మీకు ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, ఈ చైనాకి సంబంధించిన మొబైల్స్ అనేవి రెంట్కి తీసుకొచ్చి అన్బాక్సింగ్ చేయడం మీకు ఇంట్రెస్ట్ అయినా నన్ను ఏమంటారా లేదా అనేది కూడా కింద కామెంట్లో రాస్తే మరి నెక్స్ట్ వీడియోస్లో ఇటువంటి మొబైల్స్ని రెంట్ తీసుకొచ్చి చేయాలా లేదా అనేది ఆలోచిస్తాను. థ్యాంక్ యూ.